ప్రైజ్ లార్డ్. బాగున్నారండి? ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? ఎంతోమంది పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిస్తున్నారు? ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు బహు తక్కువ మంది ఉన్నారండి. కానీ ప్రభు అంటున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆ దేవుడే మనల్ని నడిపించను. నిజమే కదా? ఆదియందు ఉన్నవాడు మన దేవుడే, నేటి యందు మన మధ్యన ఉన్నవాడు మన దేవుడే అండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు నేను అంటున్నాను, ఈ వాక్యాన్ని నేను ప్రేమించేవారు, ఈ వాక్యాన్ని పట్టుకున్నవారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారండి. ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులు కావచ్చు, లేదంటే సేవకులు కావచ్చు, లేదంటే మహనీయులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, లేదంటే ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని కనిపెట్టుకుని ఈరోజు నిలబడ్డారంటే గల కారణము దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని ఈరోజు ఎంతోమంది ఎంతో గొప్ప స్థాయిలో నిలబడ్డారు గల కారణము వాక్యాన్ని ప్రేమించారు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తారు? ఆయన ప్రేమించేవారు నిత్యము నిరంతరము సంతోషంగా ఉంటారు. బైబిల్లో చక్కని మాట ఉంది కదా, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. అది మనకు బాధల్లో నెమ్మదిచ్చేది దేవుని వాక్యమే. ఆ వాక్యం మందు మనం జీవిద్దాం, ఆ వాక్యమే మనల్ని బ్రతికించును కాక. ఆమేన్.